హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ముచ్చటగా 3 రకాల హెయిర్ కట్లు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. అందులోనూ ముగ్గురికి డిఫరెంట్ హెయిర్ కట్లు చేస్తున్నాను. అలానే ముగ్గురు ఎవరనుకుంటున్నారు? చిన్నవాళ్ళు, అలానే పెద్దవాళ్ళు, అలానే మధ్యస్థం. అదేనండి, అటు పెద్దవాళ్ళు కాదు, ఇటు చిన్నవాళ్ళు కాదు అన్నట్టు ముగ్గురికి 3 రకాల హెయిర్ కట్లు చేస్తున్నానా. పొడవు జుట్టు, పొట్టి జుట్టు, అలానే మీడియం హెయిరు, అదేనండి మధ్యస్థంగా ఉన్న హెయిర్‌కి, అలానే మెలికలు తిరిగిన ఈ జుట్టుకి చక్కగా హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతున్నానా. మీరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసారనుకోండి, నేను కూడా అంతే ఉత్సాహంగా ఎప్పటికప్పటికి వీడియోలు తీసి చక్కగా మీతో షేర్ చేసుకుంటాను. మరి మీరు ఎంకరేజ్ చేస్తారా? లేదంటే స్కిప్ చేసి అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం చూస్తాంలే అని అనుకుంటారా హెయిర్ కట్సు? మరి మీ ఇష్టమండి. చక్కగా మన జుట్టు ఎంతో అందంగా ఉండాలి, ఉన్నది అని మనం తెలుసుకోవాలి అంటే కుదరదు. ఎదుటి వాళ్ళకి చేసిన హెయిర్ కట్ గమనిస్తేనే కదా, అబ్బా ఈ కట్ భలే ఉందే, ఇలా క్లచ్ పెట్టుకుంటే బాగుందే, ఇలా బ్యాండ్ వేసుకుంటే బాగుందే అని మనం చూసేది ఎప్పుడు? ఇదిగో ఇలా వీడియోలు చూసినప్పుడే కదా. అందుకేనండి నేను ఏ రకంగా హెయిర్ కట్లు చేసినా చక్కగా మంచిగా వీడియోలు తీసి మీతో షేర్ చేసుకోవాలన్న అభిప్రాయంతోనే ఇదిగో ఇలా ఒకే రోజు 3 కట్లండి, 3 హెయిర్ కట్లు చేశానా. అది కూడా ఎంతసేపు పట్టింది? 10 నిమిషాల్లో మంచిగా హెయిర్ కట్లు చేశానండి. ఈ లాంగ్ హెయిర్ కట్ బాగుందా, మీడియం హెయిర్ కట్ బాగుందా, అదే షార్ట్గా ఉన్న హెయిర్ కట్ బాగుందా, అదేనండి ముగ్గురు డిఫరెంట్ ఏజెస్ కూడా చెప్పాను కదా. ఎవరి హెయిర్ కట్ బాగుంది అన్నది మీరు కూడా చూసి చక్కగా కామెంట్ చేశారనుకోండి, నేను కూడా ఫుల్గా ఖుషి అవుతాను కదా. మళ్ళీ వీడియోలు చేసి చక్కగా అప్లోడ్ చేయాలన్న ఆలోచన, ఆనందం ఉంటుంది కదా. మరి ఏమంటారు? చక్కగా స్కిప్ చేయకుండా చూస్తారా? అయితే ఇంకెందుకండి ఆలస్యం, నేనైతే చక్కగా వాటర్ స్ప్రే చేశాను, చిక్కు లేకుండా చక్కగా దువ్వాను. ఆ తర్వాత కటింగ్ చేయటానికి రెడీ అయ్యాను. చూసారా ఆ చివర్లు ఎంత సన్నగా ఉన్నాయో? చూసారు కదా. ఈ చివర సన్నగా ఉన్న దాన్ని బట్టి మనం లెంత్ని ఎక్కువ కట్ చేయాలా, తక్కువ కట్ చేయాలా అని ఆ మేడం గారిని అడిగి, ఆ తర్వాత ఆ చివర్లు ట్రిమ్మింగ్ చేసి, ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం డీప్ యూ కట్ లాగా చేసి, ఆ తర్వాత డ్రయర్ పెట్టి, ఆ తర్వాత చక్కగా వాళ్ళు అలా క్లచ్ కనుక పెట్టుకున్నారనుకోండి, చాలా అందంగా ఉంటుంది కదా. అయితే మీరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. మంచి హెయిర్ కట్స్ మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీ అవుతూ ఉంటానండి. హెయిర్ కట్ చేయకముందు, చేసిన తర్వాత తేడా గమనించారు కదా. ఎలా ఉంది? బాగా చేశానా? ఇప్పుడైతే పొడవైన జుట్టుకి మళ్ళీ మంచిగా చిక్కు లేకుండా చక్కగా దువ్వుకొని ఒక మంచి హెయిర్ కట్ చేయడానికి రెడీ అవుతున్నానండి. అవునండి, ఈ హెయిర్కి ఇప్పటిదాకా స్ప్లిట్స్ తీశానండి. స్ప్లిట్స్ తీశాను. అన్ని స్ప్లిట్స్ ఉన్నాయండి. అవునండి, కొంచెం హెయిర్ తీసుకుంటే ఆ స్ప్లిట్స్ అన్నీ పోతాయి కదా. అలానే స్ప్లిట్స్ ఉన్నాయని చెప్పి అశ్రద్ధ చేసామనుకోండి, చివర్లు సన్నగా అవుతాయి. అందుకని ఉన్న జుట్టుని స్ప్లిట్స్ని బట్టి దానికి తగ్గట్టుగా 2 నెలలకి 4 నెలలకి ఒక్కసారి ఆ స్ప్లిట్స్ తీయించుకొని, ఆ తర్వాత చివర్లు ఎలా హెయిర్ కట్ చేశానో అన్నది స్కిప్ చేయకుండా చూడండి.
పొడవైన జుట్టుకి నేను ఎంత హెయిర్ కట్ చేశానో చూసారు కదా! అవునండి. కేర్ తీసుకోవటం వల్ల పైనుంచి కింద దాకా ఒకే సైజులా అనిపిస్తుంది. గమనించారు కదా! అదే స్ప్లిట్స్ ఉన్నాయి. మనం కేర్ తీసుకోలేదనుకోండి, అశ్రద్ధ చేశామనుకోండి చివర్లు సన్నబడతాయి. అందుకని ఎవరికైనా ఎప్పుడైనా చివర్లు అదేనండి స్ప్లిట్స్ కనుక ఎక్కువ ఉన్నాయనుకోండి, కేర్ తీసుకోండి. చక్కగా 2 నెలలకి, 4 నెలలకి ఒక్కసారి ఆ చివర్లు ట్రిమ్మింగ్ చేయించుకోండి. అలానే చిట్టిన వెంట్రుకలు కూడా చక్కగా తీయించుకోండి. పైనుంచి కింద దాకా ఎంత చక్కగా ఉందో చూసారు కదా! ఇప్పుడు ఇంకొక హెయిర్ కట్ చేస్తున్నానండి. ఈ మేడం గారికి మరీ పొడవు జుట్టు కాదు, అలా అని పొట్టి జుట్టు కాదు. మీడియంగా ఉన్నది హెయిరు. ఏం హెయిర్ కట్ చేస్తున్నాను అన్నది గమనించండి. ఇవాళ చెప్పాను కదా! 3 రకాల హెయిర్ కట్లు. అలానే పొడవు జుట్టు, పొట్టి జుట్టు, మీడియం సైజు హెయిర్‌కి అట్లా ముగ్గురికి 3 డిఫరెంట్ హెయిర్ కట్లు చేస్తున్నాను అని చెప్పి కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. హెయిర్ కట్ చేయించుకోవాలి అని అనుకున్నప్పుడు ఎప్పుడైనా ఎవరైనా సరే చక్కగా తలస్నానం చేసి ఫ్రెష్‌గా ఉన్న జుట్టుకి కనుక హెయిర్ కట్ చేయించుకున్నామనుకోండి సూపర్‌గా ఉంటుంది. ఈ మేడం గారు 4 రోజుల క్రితం అదేనండి ఇప్పటికి ఈ రోజు చేయించుకుంటుంది కదా! ఈ రోజుకి ఒక 3 రోజుల ముందు హెడ్ బాత్ చేసిందంట. కానీ వచ్చే రోజు గనక హెడ్ బాత్ కనుక చేయించుకున్నామనుకోండి చాలా హ్మ్. ఫ్రెష్ లుక్ ఉంటది. హెయిర్ కట్ చాలా బాగొస్తది. అందుకని ఆ మేడం గారికి చెప్పాను. మేడం గారు హెయిర్ అంత ఫ్రెష్‌గా మంచిగా లేదండి. హెడ్ బాత్ ఎప్పుడు చేశారు అననంటే, 2, 3 రోజులైందమ్మా పర్లేదులేమ్మా చేసేసేయమ్మా అని చెప్పేటప్పటికి ఇంక తప్పదు కదండీ! వాళ్ళ ఇష్టమే కదా! అందుకని చాలా జాగ్రత్తగా 1కి 4 సార్లు దువ్వి ఎంత హెయిర్ కట్ చేయించమంటావు? ఎంత హెయిర్ కట్ చేయను అనని చెప్పి అడిగి మరీ కట్ చేశానండి. చూస్తున్నారు కదా! ఆ మేడం గారు ఎంత హెయిర్ కట్ చేయమని చెప్పారు. అవునండి. తడిసిన జుట్టు, ఆయిలీగా ఉన్న జుట్టుకి గనక కట్ చేశామనుకోండి, కట్ చేసినప్పుడు తెలీదండి. అదే హెడ్ బాత్ చేసిన తర్వాత, పొడి జుట్టు అయిన తర్వాత అది పొట్టిగా అనిపిస్తది. అందుకని ఆ మేడం గారికి అలా కాదు, ఇదిగో ఇలా అని చెప్పి వివరించి మరీ చెప్పి ఆ తర్వాత హెయిర్ కట్ చేశానండి. నేను చేసిన ఈ హెయిర్ కట్ ఎలా ఉంది ఏంటి అన్నది స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే ఒక్క లైక్ ఇచ్చుకోండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. మీరు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారనుకోండి, నేను ఇలా మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటున్నాను కదా! ఎప్పుడు హెయిర్ కట్స్, ఎప్పుడు ఐబ్రోసేనా అని అనుకుంటున్నారు కదా! అవునండి. ఫేషియల్ చేసిన ఆ వీడియోస్ అప్లోడ్ చేద్దామంటే ఎవరూ ఒప్పుకోవటం లేదు. మరి అందుకని ఇంత మట్టుకేనండి తప్పదండి. నాకు ఛాన్స్ వచ్చినప్పుడు ఫేషియల్ ఎలా చేశాను ఏంటి అన్నది ఆ వీడియోలు కూడా మీతో షేర్ చేసుకుంటాను. అన్నట్టు మధ్యలో వ్లాగ్స్ పెడుతున్నాను చూస్తున్నారు కదా! ఆ వ్లాగ్స్ ఎలా ఉన్నాయి అన్నది చిన్న కామెంట్ చేయండి. నచ్చితే మళ్ళీ అలాంటి వ్లాగ్స్ మళ్ళీ మీతో షేర్ చేసుకోవడానికి నేను రెడీగా ఉంటాను. చూసారా? హెయిర్ కట్ అయితే అయిపోయింది కదా! ఎంత మంచిగా చేశాను బావుంది కదా! చేయకముందు ఎలా ఉంది? చేసిన తర్వాత ఎలా ఉంది? ఎంతో తేడా అనిపిస్తుంది కదా! ఎవరికి వాళ్ళు నేను చేయించుకున్న హెయిర్ కట్ నాకు నేను చూసుకోవాలి అంటే మిర్రర్ ఎదురుగా నుంచోవాలి, వెనక్కి తిరగాలి, ఇంకో మిర్రర్ పెట్టుకోవాలి, చూసుకోవాలి. అదే ఎదుటి వాళ్ళకి చేసిన హెయిర్ కట్టు గమనించి చూడంగానే భలే ఉంది కదా ఈ హెయిర్ కట్టు అని అనిపించేటట్టుగా అంత బావుంది కదా! మీకు కూడా నచ్చింది కదా! నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో గమనించారా? ఇందాక ఉన్న హెయిర్‌కి, ఇప్పుడు ఉన్న హెయిర్‌కి చాలా తేడా అనిపిస్తుంది కదా!